ఈ హీల్ పెయిన్ అంటే ప్లాంటార్ ఫేషియటిస్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనం వేసుకునే చెప్పులు మెత్తటివి వేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు బయట తిరిగేటప్పుడు మాత్రమే కాదు, ఇంట్లో ఎక్కువసేపు నిలబడి అంటే ఎస్పెషల్లీ లేడీస్ ఇంట్లో గంటల తరబడి నిలబడి వంట చేస్తుంటారు. సో, ఇంట్లో కూడా నిలబడినప్పుడు ఆ మెత్తటి చెప్పులు వాడాల్సి ఉంటది. దాంతో పాటు కుదిరితే బరువు తగ్గడం వల్ల కూడా ఈ నొప్పి అనేది తగ్గే ఛాన్స్ ఉంటది. ఈ రెండిటితో పాటు ఉదయం లేవగానే కొన్ని స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. ఎవరైనా ఫిజియోథెరపిస్ట్‌ని కన్సల్ట్ అయితే వాళ్ళు చెప్తారు. ప్లాంటార్ ఫేషియటిస్‌కి ఏమేమి ఎక్సర్‌సైజ్ అని. సో, ఆ సింపుల్ ఫుట్ స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజ్ చేసుకోవడం వల్ల కూడా ఈ పెయిన్ అనేది చాలా వరకు రిలీఫ్ వస్తది. వీటితో అవ్వలేదు అంటే మీరు ఆర్థోపెడిక్ సర్జన్‌ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటది. సో, మా దగ్గరకొచ్చినప్పుడు మేమేం చేస్తామంటే ఇన్‌ఫ్లమేషను తర్వాత నొప్పిని తగ్గించడానికి కొన్ని టాబ్లెట్స్ అనేది పెడతాం. చాలామందికి ఈ టాబ్లెట్స్, ఈ మెథడ్ చెప్పులు వాడడం వల్ల తగ్గిపోతది నొప్పి. సో, ఈ టాబ్లెట్స్ వాడిన తర్వాత కూడా ఇంకా నొప్పి తగ్గడం లేదు అంటే, అప్పుడు లోకల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అంటాం. అంటే ఎక్కడైతే ఆ ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువ ఉంటదో, అక్కడ ఆ పాయింట్ దగ్గర చిన్న ఇంజెక్షన్ అనేది ఇస్తాం. సో, ఆ ఇంజెక్షన్ వల్ల నొప్పి ఆ ఇన్‌ఫ్లమేషన్ అనేది తగ్గి పెయిన్ అనేది తగ్గుతుంది.